రామగుండం డిప్యూటీ మేయర్గా సీనియర్ నేత పాతపల్లి ఎల్లయ్యను వరించింది. 57వ డివిజన్ నుండి కార్పొరేటర్గా 4వసారి ఎన్నికైన పాతపల్లి ఎల్లయ్య ప్రస్తుతం 57వ డివిజన్ పరిధిలో ఉన్న రీజనల్ హాస్పిటల్ పూర్తిగా అస్తవ్యస్త దిశకు వచ్చినందున స్థానిక శాసనసభ్యులు ఠాగూర్ మక్సాన్ సింగ్ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం చర్చించి దానిని పూర్తిగా కూలగొట్టించి డబుల్ బెడ్రూమ్లను నిర్మాణం చేయడం కొరకు ప్రతిపాదనలు పెట్టారని అవి మంజూరు కూడా అయ్యాయని చెప్పారు. అలాగే 6 కోట్ల రూపాయలతో అక్కడే ఉన్న చిట్టడివి లాంటి ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేయుటకు 6 కోట్ల రూపాయలు మా నేత రాజ్ ఠాగూర్ శాసనసభ్యుల ద్వారా డబ్బులు మంజూరు చేపించామని, అది త్వరలో శాసనసభ్యులతో పనులు ప్రారంభించి ఆ కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. పత్రికేయులకు నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. వారి ఆశయాలు, వారి పాలన, వారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో మరి భారీ ఎత్తున ఇవాళ కైవసం చేసుకొని అధికారంలోకి రావడం జరిగింది. మొట్టమొదటిగా వారి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంత్రి శాసనసభ్యులు గౌరవనీయులు మంత్రివార్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో పెట్టిందే పేరు. ఆయన ఎప్పుడు పేద అడుగు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించేవాడు, మా వెన్నంటి ఉంటేవాడు. ఆ నాయకుల యొక్క ఆశయాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి చెడ్డ పేరు రాకుండా వారికి మంచి పేరు వచ్చే విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శ్రీధర్ బాబు గారికి. అదేవిధంగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రామగుండం కార్పొరేషన్లో రామగుండం నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి వ్యక్తి, ఒక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన ఈరోజు వందల కోట్లు తీసుకొచ్చి రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ, వీధి దీపాలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైన్ కానీ, మంచినీటి సమస్య కానీ, శానిటేషన్ సమస్య కానీ, ఇవాళ రామగుండంలో 40 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై ఈ ప్రాంతం అంతా చీకటిమయంగా మారే పరిస్థితుల్లో ఇవాళ మరి రామగుండానికి కొత్తగా మాకు ఎమ్మెల్యేగా వచ్చి ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఒక దీపంలా వెలిగిస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, అభివృద్ధి పదంలో నడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు కూడా నేను ప్రత్యేకంగా మాకు అవకాశం ఇచ్చి డిప్యూటీ మేయర్ చేసినందుకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొట్టమొదటిసారి రాష్ట్రంలో మరి డిప్యూటీ మేయర్ను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక ఎస్సీ దళితుడు ఆయనను మేయర్ చేసి, ఒక బీసీ నాయకుడిని నన్ను 40 సంవత్సరాల నుండి నాకు ఎటువంటి పదవులు లేవు, రాజకీయంగా అన్ని పార్టీలలో పనిచేసినప్పటికీ ఇవాళ డిప్యూటీ మేయర్ చేసిండంటే ఆయన ఆశీస్సులతోటి నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గతంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉండేది. ఈ ప్రాంతంలో ఓపెన్ డ్రైన్లు పెద్ద నాలలో ఒక 6-7 ఉన్నాయి. వాటి వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అనేక రోగాలు వచ్చేది. ఇలా ఓపెన్ డ్రైన్లను కూడా మా ఎమ్మెల్యే గారు పూర్తి చేద్దామని చెప్పడం జరిగింది. డిప్యూటీ మేయర్గా నేను కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఒకవైపు కాలుష్యంతో, ఒకవైపు ఇండస్ట్రీస్లు ఎఫ్సిఐ కానీ, ఎన్టీపీసీ కానీ, లేక సింగరేణి కానీ, దీంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. అనేక మంది అనారోగ్య పాలన పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమస్యలు లేకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగే విధంగా మా వార్డుకు సంబంధించి దాదాపు 100% పనులు చేసిన నేను 4 సార్లు కార్పొరేటర్గా గెలిచి 4 సార్లు వార్డును ఈ రామగుండం కార్పొరేషన్కి ఒక ఆదర్శంగా చేసిన. ఇప్పుడు నాకు కొత్త ఒక బ్లాక్ కలిసింది. అందులో మాత్రం 30 ఏళ్ళకెళ్ళి అండర్ గ్రౌండ్ డ్రైన్ లేదు, వాటర్ సమస్య లేదు, తర్వాత రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు. అనేక మంది లబోదిబో అంటూ ఉన్నారు. దానిలో మాత్రం తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో 100% అభివృద్ధి చేసి సాధిస్తాం. ఈ రామగుండం ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా ఎల్లవేళలా అందుబాటులో ఉండి రామగుండం ప్రాంత ప్రజలకు అందరికీ సేవ చేస్తాము. మా బాధ్యతను పూర్తిగా ప్రజలకు వినియోగించి మరి సక్సెస్ అయ్యే విధంగా, అభివృద్ధి అయ్యే విధంగా
అనేకమైనటువంటి మా ఎమ్మెల్యే గారు అనేకమైనటువంటి లక్షల రూపాయల నిధులు తీసుకొస్తారు, లక్షల కోట్లు, వేల కోట్లు. తర్వాత ఈ నిధులతోటి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి పరంగా ఇండస్ట్రీస్ కానీ, లేకుంటే రోడ్లు, డ్రైనేజు, వీధి దీపాలు ఇవన్నీ కానీ ఏవైనా కూడా ఈ ప్రాంత నిరుద్యోగులు ఆశల నిరాశలతోటి ఇక్కడ కుంటుమిట్టాడుతూ ఉన్నారు, సరిపోతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా ఒక ఇండస్ట్రీ హబ్గా మార్చి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా, మూతపడ్డ పారిశ్రమలన్నీ కూడా మళ్ళీ తెరిపించే విధంగా, నూతనంగా మరి నిర్మాణం చేసే విధంగా దశకు మా ఎమ్మెల్యే గారు ఆలోచిస్తూ ఉన్నారు. మేము కూడా దానికి తోడ్పాటు ఉండి తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేసి అన్ని విజయాలు సాధించి అన్ని రకాల అభివృద్ధి పదంలో ముందుంటామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.